హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 26 ఫిబ్రవరి 2026, 26 ఫిబ్రవరి 2026. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు సక్సెస్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే నాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమల రంగులు అండి. కాకినెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినెమల రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డాగ చూపు లేని కాకినెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినెమల రంగుల్లో కూసొచ్చేసరికి నల్ల కూసుండేటట్టుగా చూసుకోండి. కుసి నలుపు ఉన్నటువంటి కోళ్ళను మాత్రం మీరు ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అనమాట. కుసి నలుపు ఉన్నటువంటి కాకినెమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే డాగ చూపు అనేది లేకుండా చూసుకోండి. ఎరిపేక అనేది లేకుండా చూసుకోండి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని ఓటమని రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు శుద్ధ డాగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డాగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు, ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డాగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, అలాగే ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డాగలు. సో ఇవన్నీ కూడా ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలికి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెర రంగులు అండి. సో ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో ఈ ఎర్ర బొట్లు అనేవి లేకుండా చూసుకోవాలి. ఓన్లీ డాగ చూపు లేని కోడి నల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులు అనమాట. ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇవి ఓటమి పాలైనటువంటి రంగులు శుద్ధ డాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డాగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డాగలు, చింతపండు డాగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డాగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డాగలు, చింతపండు డాగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలన్నమాట. మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో నెమలి చూపు అనేది, అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నలుపు మించిన కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో
చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలనమాట. సో, ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో, మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలనమాట. సో, ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయేటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపి పోలాలనమాట. సో, ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. సో, మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి చూపు నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందండి. సో, ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోలా రంగులండి. సో, నెమలి పోలా రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో, ఈ నెమలి పోలా రంగుల్లో మెయిన్‌గా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్‌లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేట రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలనమాట. సో, ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో, మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలనమాట. సో, ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులనమాట ఇవి. రైట్ సైడ్‌లో మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు, కాకి రంగులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులనమాట. సో, ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో, మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కాకి రంగులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులనమాట. సో, ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక ఈ జామ్‌లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమలి రంగులండి. ఎరుపు మించిన కోడి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో, ఈ ఎరుపు మించిన కోడి నెమలి రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కాకి చూపు లేని ఎరుపు మించిన కోడి నెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్‌లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఇవి చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులనమాట. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళనమాట. సో, ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్‌లో. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళనమాట. సో, ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలైనటువంటి రంగులనమాట. ఈ జామ్ మొత్తం కూడా రైట్ సైడ్‌లో మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. కాకి రంగులు, చింతపండు రంగు కాకులనమాట. అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలనమాట. సో, ఇవి ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. సో, మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కాకి రంగులు, చింతపండు రంగు కాకులనమాట. అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలనమాట. సో, ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంటు. గెలిచే రంగుల్ని మాత్రమే మనం ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి. గెలిచే రంగులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓడిపోయే రంగుల మీద ఏ రంగుల మీదైనా సరే మనం వేసుకోవచ్చు.
అలాగే రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు చూద్దాం. ఏడో జామ్ వచ్చేసరికి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కాకులనమాట. కోడి కాకుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడికాకు రంగుల్లో కుసొచ్చేసరికి నల్ల కుసి గాని, లేదంటే బూడిద రంగు కుసి గాని ఉండాలండి. అటువంటి కోడికాకుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకు మాత్రమే గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడికాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, 9 వన్న కాకులు, కాకి నెమళ్ళు, కోడికాకి మైలాలు, నల్లకట్ట బ్రాసులు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, పసిమిగల సేతువాలు, పెంగళాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబొట్ల సేతువాలనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో ఇవి. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పోలాలనమాట. కాకి పోలాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పోల రంగుల్లో కుసొచ్చేసరికి నల్ల కుసి, అలాగే గౌడు పీకలనేవి ఉండాలనమాట కంపల్సరీగా. గౌడు పీకలనేవి కంపల్సరీ ఉండాలనమాట. అటువంటి కాకి పోలాలనే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డేగలు, శుద్ధ డేగలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. పసుంగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర బ్రాసులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులనమాట. ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో ఇవి. అలాగే ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రబొట్ల సేతువాలండి. ఎర్రబొట్ల సేతువాలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ కోడి అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల సవలాలు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే చివరి జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు ఈ జామే నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళనమాట. సో ఈ కోడి నెమలి రంగుల్లో కుసొచ్చేసరికి తెల్ల కుసి గానీ, లేదంటే బూడిద రంగు కుసి గానీ ఉండాలనమాట. తెల్ల కుసి గానీ, కుసి తెలుపు గానీ, బూడిద రంగు కుసి గానీ ఉన్నటువంటి కోడి నెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఈ జాములో శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డాగలనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకోవాలండి. తూర్పు దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి పడమర వైపుగా వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. తూర్పు నుంచి పడమర వైపుగా మాత్రమే వదులుకోవాలి ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయండి. మొదటిది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. మృగశిర నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి డేగ రంగు ఊడిపోతాయి. డేగ మీద పచ్చ కాకి రంగు ఊడిపోతుంది. పింగళ మీద కాకి రంగు ఊడిపోతుంది. కాకి మీద డేగ రంగు ఊడిపోతుంది. ఇటుక డేగ మీద రసంగని రంగు అయితే ఊడిపోవడం జరుగుతుందన్నమాట. సో మృగశిర నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉంటుందన్నమాట. ఆరుద్ర నక్షత్రం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. ఆరుద్ర నక్షత్రంలో గెలుచ మరియు ఓడ రంగులు పిచ్చుకవన్న గౌడి మీద నల్లపొడ ఎర్ర కోడి రంగు ఊడిపోతుంది. పచ్చకాకి మీద డేగ రంగు ఊడిపోతుంది. కోడి మీద వన్నెపొడల కోడి రంగు ఊడిపోతుంది. డేగ మీద కాకి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.